హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు మీకు అరేబియా సముద్ర తీరంలో అతి పొడవైన శివుని గురించి అయితే మీకైతే ఈ కథలో తెలియజేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విగ్రహం మనకి ప్రపంచంలోనే 60 అడుగుల ఎత్తులో ఉన్న అతిపెద్ద శివుని విగ్రహం. సో దీని డీటెయిల్స్ ఏంటి, ఇది ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఇది అరేబియా సముద్రం అండి, బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న మన శివుని గురించి ఈ కథలో మీకైతే తెలియజేయబోతున్నాను. ఈ శివుని మీరు దర్శించాలంటే కేరళలోని తిరువనంతపురం జిల్లాలో కొట్టుకల్ పంచాయతీలోని పులింకుడి అనే గ్రామంకి అయితే మీరు చేరుకోవాలి. ఇది విజింజం పువా రహదారిలో దాదాపు 0.8 కిలోమీటర్ దగ్గరలో ఉందన్నమాట. నేను చూపిస్తాను కదా, ఈ రూట్ మార్గం ద్వారా మీరైతే ఇక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పక్కనే ఒక పెద్ద బీచ్ ఉంటుంది, అదే అరేబియా సముద్రం. ఆ అరేబియా సముద్రం పక్కనే ఈ కేరళలోని అజిమల శివాలయం ఉంది. అజిమల శివుడు అనమాట. సో చాలా మోస్ట్ ఫేమస్ టెంపుల్. అక్కడ మనకి పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. ఆ పార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా మనం కిందకైతే చేరుకోవాలి. కార్స్ అయినా బైక్స్ అయినా పార్కింగ్ చేసుకోవడానికి. మేమైతే నైట్ టైం వెళ్ళాము. సో నైట్ టైం అయితే ఆ అరేబియా సముద్రం ఈ రకంగా ఉంది. ఈ అజిమల శివుని విగ్రహం పక్కనే ఉంది కాబట్టి దీన్ని అజిమల బీచ్ అని కూడా అంటారు. ఈ అజిమల బీచ్ దగ్గర అదిగో మన అజిమల శివుడు. మనం ఫ్రంట్ నుంచి మరొకసారి మీకు డీటెయిల్గా అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ని అలాగే ఈ బీచ్ని మీకైతే నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరోసారి బీచ్ వైపు నుంచి మన అజిమల శివుణ్ణి మీకైతే ఆకాశమంత ఎత్తులో ఉన్న అజిమల శివుని అయితే మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. ఇక్కడ ఎత్తైన శివుని విగ్రహంతో పాటు ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం నిర్మాణ శైలి మొత్తం కూడా తమిళనాడు దేవాలయాలను పోలైతే ఉంటుందన్నమాట. ఇదంతా తమిళ నిర్మాణ శైలిలో పోలి ఉంటుంది. ఈ ఆలయం బయట గోడలో మొత్తం కూడా గణేశుడు, అయ్యప్పన్, విష్ణువు, కార్తికేయ, హనుమంతుడు వంటి వివిధ హిందూ దేవతల రంగురంగుల శిల్పాలతో మొత్తం అంతా కూడా అలంకరించి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి వస్తారు. సో ఆలయం అసలు ఖాళీ ఉండదు, చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి వస్తారు. ఆలయం బయట అయితే ఈ రకంగా ఉంటుందన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా, ఆలయం బయట అయితే ఈ రకంగా ఉంటుంది. అయితే పార్కింగ్ మాత్రం కిందకే మనం వెళ్ళి పార్కింగ్ అయితే చేసుకోవాలి. సో పదండి ఆలయంలోకి వెళ్దాం. అదిగో అజిమల శివుడు చూస్తున్నారు కదా, భారతదేశంలోనే అతి పొడవైన, అంటే దాదాపు 18 మీటర్లు అంటే 60 అడుగుల ఎత్తులో అరేబియా సముద్ర తీరంలో కొలువై ఉన్న మన అజిమల శివుని చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ శివుని చుట్టూ ఉన్న పరిసరాలు, అలాగే అక్కడ శివాలయం కూడా ఉంది, ఆ శివాలయాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ శివాలయం ఇన్సైడ్కి అలాగే డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి తీయడానికి అయితే మనకు వీడియో అనుమతి లేదండి. కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శివుడు గంగాదేశ్వర విగ్రహం రూపంలో దాదాపు 60 అడుగుల ఎత్తులో పొడవైన కాంక్రీట్ శిల్పం అండి ఇదంతా కూడా. సో దీన్ని అజిమల స్థానికుడైన పిఎస్ దేవదత్ అయితే దీన్ని చెక్కారు. ఈ శిల్పం నిర్మాణం 2 ఏప్రిల్ 2014లో ప్రారంభమైంది. అలాగే దాదాపు 6 సంవత్సరాలు, అంటే 31 డిసెంబర్ 2020న ప్రజలకైతే ఇది తెరవబడిందండి. ఈ గంగాదేశ్వర శిల్పం
4 చేతులున్న శివుడిని మనకైతే చూపిస్తుంది. చూస్తున్నారు కదా, అతి పొడవైన అతి చాలా పెద్ద శిల్పం అనమాట. సో పులి చర్మంపై శివుడి కూర్చున్నట్టు, అలాగే పెద్ద భయంకరమైన సర్పం, అలాగే ఢమరువు, అలాగే త్రిశూలం, అలాగే జటలో మన గంగాదేవిని కూడా మనకి ఈ శిల్పంలో మనకైతే చూపిస్తున్నారు. అలాగే శిల్పంలో ఆ త్రిశూలం కూడా చాలా పొడవుగా మనకు కనిపిస్తుంది. సో ఎంత భారీ విగ్రహం చూడడానికి 2 కన్నులు అయితే సరిపోవండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంబరం ఆశ్చర్యాలతో వివిధ రకాల ఫొటోస్ కూడా అందరూ తీసుకుంటూ ఉంటారు. శివుడి ముఖవర్చస్సు కానీ, ఆ చంద్రబింబం కానీ, లేదంటే శివుడి 3వ కన్ను, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇక్కడైతే కనిపిస్తుంటుంది. శివుడి 3వ కన్ను మీకు తెలుసు కదా, ముల్లోకాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు కూడా ప్రతిగా మనమైతే చెప్పుకుంటారు. మరోసారి మీకు అరేబియా సముద్రాన్ని ఇక్కడి నుంచి కూడా మనం చూడొచ్చు. మనం పార్కింగ్ చేసాం కదా కింద, ఇందాక కార్ పార్కింగ్ చేసిన ఏరియా అదంతా, ఆ కింద నుంచి మనం అయితే ఇలా పైకి వచ్చాము. సో నైట్ టైం మనకు అరేబియా సముద్రం అంటే ఆ అజిమాలా బీచ్ అయితే ఆ రకంగా ఉంది. అలాగే శివుని విగ్రహం ఈ సైడ్ నుంచి అయితే మీకు ఈ రకంగా ఉంది. 4 చేతులున్న శివుడు, అలాగే అతిపెద్ద కాళ్ళు చూడండి. నా దర్శనం మాత్రం అనిర్వచనీయమైన అనుభూతి. టెంపుల్ మనకి మార్నింగ్ 5:30 నుంచి 11 o'clock వరకు, అలాగే ఈవినింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడైతే పూజలు అయితే జరుగుతున్నాయి. ఆ పూజలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూసాం. ఆ తర్వాత అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. ఆ ప్రసాదం మీకు అయితే మేము చూపిస్తున్నాం. ఓకేనా? సో చూసారు కదండి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.